ప్రస్తుతం ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు గారు ఫోన్ లైన్లో ఉన్నారు. స్పీకర్ గారు, నమస్తే. స్పీకర్ గారు. హలో, శివప్రసాద్ రావు గారు. వాయిస్ వినిపించట్లేదమ్మా. ఇప్పుడు వినిపిస్తోందా? శివప్రసాద్ గారు, మీకు ప్రత్యేకంగా భూమా ఫ్యామిలీతో మీకు ఎటువంటి అసోసియేషన్ ఉండేది? భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు, ఆ కుటుంబం, వాళ్ళ మామగారు కానీ వాళ్ళ బావమరుదులు కానీ అందరూ ఆ కుటుంబంతో భూమా నాగిరెడ్డి గారు అన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, మన ఎంపీగా ఉన్నప్పుడు, శోభ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఆర్టీసీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో అందరం కలిసి పనిచేశాం. వాళ్ళ కుటుంబం అందరితో కూడా, వాళ్ళ నా మామగారు సుబ్బారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా చాలా సంబంధాలు వచ్చి ఆటం పోవడం, మేము అన్ని కుటుంబ విషయాలన్నీ కూడా పంచుకునేవాళ్ళం. అలాంటి నాగిరెడ్డి గారు హఠాన్ మరణం చాలా నాకు షాక్ అయ్యాను. మరి చాలా తక్కువ వయసులో ఈ రకమైనటువంటి మరణం చాలా బాధాకరం. మంచి రాజకీయాల్లో భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా భార్య కూడా కోల్పోయినట్టు ఆ కుటుంబం, అటు తండ్రి లేకుండా ఇటు తల్లి లేకుండా ఉన్నటువంటి మా అఖిల వాళ్ళ కానీ వాళ్ళ ఫ్యామిలీ అందరికి కూడా ఇది చాలా షాక్ అన్నమాట, తీరని లోటు. కానీ నాకు చాలా బాధాకరంగా ఉంది. సరే, ఏదైనప్పటికీ కూడా మరి దేవుడు సరిగా చూడనప్పుడు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. మరి ఆయన మృతి చేసుకోలేనటువంటిది నాకు వ్యక్తిగతంగా కూడా చాలా తీరని లోటు. ఆయన మృతికి ఆ సంతాపం తెలియజేసి కుటుంబ సభ్యులకి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మశాంతి చేకూరాలని కూడా. శివప్రసాద్ రావు గారు, మీకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి భూమా ఫ్యామిలీతో. సాధారణంగా ఒక బలమైన నేత 3-4 పార్టీలు మారే సమయంలో క్రమంగా కాస్త బలహీన పడుతుంటారు, కాస్త అభిమానులు కూడా తగ్గిపోతుంటారు. బట్ భూమా ఫ్యామిలీ విషయంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరిగిందని అనుకోవచ్చు. ఆయన కొన్ని సందర్భాల వల్ల కొన్ని పార్టీలు మారినా బలమైన నేతగా మాత్రం ఆయన కంటిన్యూ అయ్యారు. ఇది ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఇది అంటే భూమా నాగిరెడ్డికి ఉన్నటువంటి బలం కొంత పార్టీ అయితే మేజర్ పార్టీ వ్యక్తిగతంగా తనకు ఆ కుటుంబం ఆ ఏరియాలో ఆళ్లగడ్డ ప్రాంతంలో చేసిన సర్వీస్, అక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు అయినప్పటికీ కూడా ప్రజలకు సేవ చేయడంలో కానీ ఆ ప్రాంత అభివృద్ధిలో కానీ ఆ కుటుంబం గణనీయమైనటువంటి మంచి పాత్ర పోషించిందనే పేరు ఉన్నది. అందుకనే ఏదన్నా రాజకీయాలంటే కొన్ని ప్రాంతాల్లో అది ముఠా వర్గ రాజకీయాలకు సంబంధించినవి ఉంటాయి. ఆ విధంగా ఆ పార్టీ మారినప్పటికీ కూడా అతనితో ఉన్నటువంటి కేడర్ కావచ్చు, ప్రజల యొక్క సానుభూతి కావచ్చు, అతనితో మారింది తప్పితే ఒంటరిగా అతను పోలేదు. అది ప్రత్యేకత అన్నమాట భూమా నాగిరెడ్డికి, ఆ కుటుంబానికి. ఆ విధంగా నాగిరెడ్డికి ఒక ప్రత్యేకమైన శైలి, రాజకీయాల్లో కూడా ఒక మాట అంటే గట్టిగా నిలబడతాడనమాట. మాట అనేటప్పుడు ఎన్ని ఆలోచించినా మాట అంటే కట్టుబడి నిలబడేటువంటి వ్యక్తిత్వం. అదేవిధంగా భార్యకి భర్తకి భార్య తోడుగా శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి ఒక లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా జీవితం, కుటుంబమే కాకుండా ప్రజల సర్వీస్ లో కానీ రాజకీయాల్లో కానీ ఆ విధంగా కలిసి ఉండడం వల్లనే బలం కూడా పెరిగింది వాళ్ళకి. రాజకీయాలు పార్టీలు మారినప్పుడు కూడా వాళ్ళ బలమే తగ్గలేదు, ప్రజలు వాళ్ళతో కలిసి వచ్చారన్నమాట. ఆయన ఎప్పుడైతే రాజకీయాలు అడుగుపెట్టారో అప్పటి నుంచి కూడా ఆయన కర్నూలు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తిగానే మనం భూమాని చూడొచ్చు. ఇప్పుడు ఆయన లేని లోటు అక్కడి రాజకీయాల్లో ఎటువంటి పాత్ర పోషించబోతుంది అనుకుంటున్నారు? ఎటువంటి పరిణామాలు సంభవించే అవకాశం ఉంది? తప్పకుండా నంద్యాల, ఆళ్లగడ్డ ఆ ప్రాంతం అంతా కూడా నాగిరెడ్డి ప్రభావం ఉంటుంది రాజకీయాల్లో. ఆ విధంగా దేనికనంటే సర్వీసు తర్వాత సుదీర్ఘమైన రాజకీయం, దానివల్ల చాలా బలమైనటువంటి నాయకుడు ప్రజలు నమ్ముతారు. అతని కోసం చూస్తుంటారు. ఏదన్నా సహాయం కావాల్సి వచ్చినా, ప్రజలకు అవసరం వచ్చినా కూడా అండగా నిలబడతాడని అతని కుటుంబానికి వెళ్ళి చూస్తుంటారు అనమాట. ఆ విధంగా నాగిరెడ్డి లేని రోడ్డు ఒక తన నియోజకవర్గం కాదు, ఒక నంద్యాల పార్లమెంట్ మొత్తం కూడా తన ప్రభావం ఉంటుంది. అదే ఆళ్లగడ్డ కావచ్చు, నంద్యాల కావచ్చు, నదికొట్కూరు కావచ్చు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా నాగిరెడ్డి ఆ కుటుంబ ప్రభావం ఉంటుంది. మరి ఆ విధంగా ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా అతను లేకపోవడం ఆ పార్టీకి చాలా లోటుగానే భావిస్తున్నాను. ఎస్, థ్యాంక్ యూ శివప్రసాద్ రావు గారు మాతో మాట్లాడినందుకు. అది కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా నాగిరెడ్డి, భూమా ఫ్యామిలీ ఒక చెరగని ముద్ర వేశారు. ఆయన లేని లోటు ఖచ్చితంగా కర్నూలు జిల్లా రాజకీయాల్లో కనబడుతుంది అని స్పీకర్ చెప్తూ ఉన్నారు. ఏదేమైనా ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. అటు శోభా నాగిరెడ్డిని కోల్పోయి 3 ఏళ్లు కాకముందే ఇటు భూమా కుటుంబానికి తీరని లోటైనప్పటికీ కూడా టీడీపీ తరపున అన్ని విధాలుగానూ భూమా ఫ్యామిలీకి అండగా నిలబడతామని చెప్తూ ఉన్నారు.